మీకు ఈ ఎడమ చేతి వైపే గుడ్డు వచ్చింది. సో ఏం చెప్పాను, ట్యూబ్ లేదు, నాకు వైపు వచ్చే ఛాన్సులు తక్కువ. కానీ ఈ బేబీ అన్నది ఎప్పుడు కూడా ఇట్లా ట్యూబ్లో ఇది ఇక్కడ నుంచి వచ్చి ట్యూబ్లో పంపుతుంది. అట్లాంటిది ఈ బేబీ ఈ ఎడమ చేతి వైపు ట్యూబ్ లేకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇట్లా కలిగే ఛాన్స్ ఉంటుంది. ఇంత దూరం ప్రయాణం చేసి మగకరంతో కలిసి మొత్తానికి సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెంట్ అయింది. నిజంగానే రేర్ కేసు, అదైతే నిజంగా రేర్. అసలు రాదు ట్యూబ్ లేకపోతే ఎట్లా వస్తుంది బేబీ? నా చేయి సెలవలేదు, అది నిజంగా పెరకలాగానే మీ వాళ్ళు కూడా ఎంత సంతోషం వారు చెప్పారమ్మా. హాస్పిటల్ చక్కగా ఉంది. బేబీ స్కానింగ్ కూడా చూసాను, ఇప్పుడే కన్ఫర్మ్ చేశాను. ఓకేనా, బాగుంది. ఓకేనా, ఏడవద్దు ఇంకా. 5 weeks చక్కగా ఉంది. లోపల గర్భసంచి లోపలే ఉంది, ఇంట్లో కూడా లేదు. అయిపోయింది. ఏమి ఇంకా ఏడుపు, సంతోషం తట్టుకోలేకుండా షాక్ లాగుందా? అందరితో ఇంట్లో అందరితో బాధపడి కరెక్ట్ ఏజ్కి వచ్చాక మీ హాస్పిటల్కి వచ్చాము. కానీ ఇలా దేవుడు మీ వల్ల మీలో ఉండి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి దేవుడు మంచిగా అయిపోయింది. దేవుని వల్ల. అది అంటే నేను చేసేది కాదు, జరిగిందమ్మా.